ఇప్పుడు దేవుడు మనతో అదే మాట్లాడుతున్నాడు. శరీర రోగమా వస్తుంది పోతుంది, కానీ ఆత్మీయంగా లోపల ఉన్న బలహీనత, అపవిత్రమైన క్రియల విషయంలో పోరాడుతున్నామా? లేకపోతే ఇంకా దేవునిలాగా మారాలని ఒక ఆరాటం, దేవుని సంతోషపరచాలి, దేవుని మార్గంలో నడవాలని ఎవరైనా ఆతురత పడుతున్నట్లయితే దేవుడు అంటున్నాడు, వెళ్ళుము, వెళ్ళుడి, సాగిపోండి, ఆగిపోకండి. ఖచ్చితంగా నీ పోరాటంలో, నీ ప్రయత్నాల్లో దేవుడు తోడుగా ఉండి సఫలత ఇస్తాడు. ఆయన నేను బయటికి రాలేకపోతే నీ విషయంలో నన్ను మార్చు ప్రభు అంటే మార్చకుండా ఉంటాడా? మార్చకుండా ఉండగలడా అండి? ఆయన నిన్ను పరిస్థితుల గుండా తీసుకెళ్ళి మారుస్తాడు. కొన్నిసార్లు ఊకనే మారం. మనం కొన్ని పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు మారుతాం, కొన్ని కష్టాలు ఎదురైనప్పుడు మారుతాం. అందుకే శ్రమ కలుగుట నాకు మేలే అని అంటాడు కీర్తనలో. శ్రమ కలగక ముందు నా బతుకు వేరే ఉండే, ఇప్పుడు నేను మంచిగా, ఎందుకంటే శ్రమ కలగక ముందు నీకు దూరంగా ఉన్నా, ఇప్పుడు శ్రమ కలగడం మంచిదైంది, ఎందుకంటే నాకు మేలు జరిగింది, లోపల నేను పశ్చాత్తాపడి నా బలహీనత నుంచి విడిపింపబడ్డానని. ఆ విధంగా నడిపిస్తాడు. ఆ విధంగా నీకు ఆశ ఉంటే, నువ్వు యేసులాగా మారాలని, యేసులాగా ఉండాలని, యేసులాగా నడవాలని, యేసే గమ్యమని, ఆయనలా ఉండాలని నీకు ఆశ తపన ఉంటే, నేను ఈ విషయంలో పడిపోతున్నాను, లేస్తున్నానంటే ఖచ్చితంగా ఒకానొక రోజు ఇక పడిపోను. ఆ విషయంలో ఖచ్చితంగా నిలబెడతాడు దేవుడు. ప్రయత్నము మానకూడదు.